పేరుకు అదొక పెద్ద కార్పొరేషన్ కానీ అవినీతిలో నెంబర్ 1. ఆ కార్పొరేషన్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు అధికారులు విఫలమయ్యారు. ఓ కాలనీకి వేసిన రోడ్డు నెల రోజుల్లోనే గుంతలమయమైంది. కానీ అధికారులు కాంట్రాక్టర్లు మాత్రం దర్జాగా 20 లక్షల రూపాయలు దండుకున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నాసిరకం పనులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లాలోని ఏకైక కార్పొరేషన్ అయిన రామగుండం కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారింది. అధికారులు, నేతలు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారు. రోడ్లు వేయకున్నా రికార్డులు పుటప్ చేస్తున్నారు. చేయని పనిని చేసినట్టు చూపించి అధికారులు, కాంట్రాక్టర్లు దోపిడీ సొమ్మును పంచుకు తింటున్నారు. కార్పొరేషన్లోని 26వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో 3 నెలల క్రితం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ వేసిన 3 నెలలకే రోడ్డు గుంతలుగా మారింది. డ్రైనేజీ కుండీలు పైకి తేలాయి. కొన్ని కుండీల మూతలు పగిలిపోయి చిన్నపిల్లలు అందులో పడిపోతున్నారు. కార్లు, మోటార్ సైకిలిస్టులు సర్కస్ ఫీర్లు చేయాల్సి వస్తోంది. రోడ్లు వేసిన 2 నెలల్లోనే ఇసుక, కంకర తేలుతుందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అవినీతికి నిలయంగా మారిందని స్థానికులు ఆరోపించారు. చాలా రోజుల నుంచి రోడ్ లేదు అని చెప్పేసి మేము అందరు అధికారులను కలిసినాము. తర్వాత రోడ్ శాంక్షన్ అయిందని చెప్పేసి వచ్చి రోడ్ వేస్తున్నామని చెప్పేసి ఓన్లీ కంకర పోసిపోయినరు. ఈ కుండీలు ఎత్తైనాయి, రోడ్ ఏమో డౌన్ అయింది. దీని మూలాన వెహికల్స్ కూడా బాగా ప్రమాదకరంగా రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. పిల్లలేమో ఈ కుండీల మీద నిలబడి ఆడుతున్నారు. నీళ్లు వర్షం పడ్డప్పుడు నీళ్ళన్నీ జామ్ అవుతున్నాయి. పిల్లలు ఆ పైన మూతలు తీసి ఆడుతున్నారు. మూతలేమో పగిలిపోయి ఉన్నాయి. దానివల్ల పిల్లలు అందులో పడే ప్రమాదం ఉంది. ఒకవేళ తెలియకుండా వాళ్ళు ఆడుతూ అందులో పడ్డా కూడా తర్వాత వచ్చి సహాయక చర్యలు చేపట్టే కంటే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి అనుకుంటున్నాము. తర్వాత వెహికల్స్ కూడా కారు ఒక వైపు నుండి వచ్చినప్పుడు ఇంకో వైపు నుండి రావడానికి ప్లేస్ లేక కుండీలు ఎత్తాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలం కదా, నీళ్లు కూడా అన్ని జామ్ అవుతున్నాయి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోడ్ పూర్తిగా కంప్లీట్ చేయాలనేసి కోరుకుంటున్నాం. నిజానికి రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే 40 లక్షలు కేటాయించారు. నిధులు తొందరగానే మంజూరైనా కాంట్రాక్టర్లు మాత్రం పనులు ఆగమాగంగా తూతూ మంత్రంగా పూర్తి చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమైంది. దీంతో ఈ రోడ్డు 3 నాళ్ల ముచ్చటగా మారింది. కనీసం 2 నెలలు కూడా గడవక ముందే రోడ్డుపై కంకర తేలింది. పాట్ హోల్స్ తో రోడ్డు గుంతలమయమైంది. కంకర, ఇసుక తేలడంతో రోడ్డుపై వాహనదారులు అనేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్ 40 mm పీసీసీ రోడ్డు వేశారు. అయితే క్యూరింగ్ పట్టించుకోలేదు. 3 నుంచి 5 రోజులు క్యూరింగ్ చేయాలి. ఆ తర్వాతే సీసీ రోడ్డు వేయాలి. కానీ కాంట్రాక్టర్ రోడ్డు వేయకుండా 20 లక్షల రూపాయలు బిల్లు రికార్డు చేసుకున్నాడు. అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా బిల్లును మంజూరు చేశారు. మొత్తంగా కాంట్రాక్టర్, కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కై బిల్లును స్వాహా చేశారు. నిజానికి పీసీసీ వేసిన తరువాత సీసీ వేయాలి. అప్పుడే బిల్ పాస్ కావాలి. కానీ అధికారులు మాత్రం కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. పనులు పూర్తి కాకున్నా ముందే బిల్లులు మంజూరు చేశారు. ఎందుకంటే ముందుగా బిల్లు పాస్ అయితేనే కాంట్రాక్టర్ నుంచి అధికారులకు కమిషన్ అందుతుందట. బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్ అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పాడు. పనులు మాత్రం నాసిరకంగా చేసి చేతులు దులుపుకున్నాడు. దాని పర్యవసానమే 2 నెలలు కూడా కాకుండా రోడ్డు కంకర తేలి గుంతలమయమైంది. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా తయారైంది. 26వ డివిజన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో రోడ్డు కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోడ్డును సగమే వేయడం జరిగింది. రోడ్డు వేస్తానని చెప్పి ఆ రోజు కాంట్రాక్టర్ గారు వచ్చిండ్రు. వేస్తానని చెప్పి సగం రోడ్డు వేసి విడిచిపెట్టిపోవడం జరిగింది. ఇందులో కాలనీ వాసులు కానీ, ఈ రోడ్డు వెంబడి వెళ్ళేట్టు చంద్రబాబు కాలనీ వెళ్ళే వాళ్ళు కానీ, ఈ కాలనీ వెంకటేశ్వర కాలనీ వాళ్ళు అందరు కూడా ఇబ్బంది పడుతుండ్రు. నైట్ పూట వెళ్ళడం వల్ల చూసిండ్రు, ఈ రోడ్డు చూస్తే ఆ కుండీలన్నీ పైకి పెట్టిపోయారు. రోడ్ అంతా గతుకులుగా తయారైంది. పూర్తి స్థాయిలో రోడ్డు చేయకపోవడం వల్ల ప్రయాణికులు ఇటు వెళ్ళే బండ్ల వాళ్ళందరూ కూడా పడడం జరుగుతుంది. నైట్ పూట వర్షం కొట్టినప్పుడు ఆ పొక్కలలో దిగిపేసి పడి దెబ్బలు తాగించుకొని చాలామంది కూడా దెబ్బలు తాకినాయి. ఈ రోడ్డును కూడా త్వరితగతిన
పూర్తి చేయాలని కాలనీ ప్రజల తరఫున కోరుతున్నాం. మేము వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాము. మాకు రోడ్డు లేదు. ఇది మొత్తం వర్షం పడ్డప్పుడల్లా జారుతూ ఉన్నది. మేము అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వేస్తాము అని చెప్పారు. మేమందరం కలిసి కాలనీ వాసులం, అపార్ట్మెంట్ వాసులం ఇట్లా అందరం కలిసి మేము ఒకసారి అధికారుల దగ్గరికి వెళ్ళి తిరగంగా ఒక్క స్టెప్ మాత్రమే వేశారు. అది కూడా మొత్తం ఇసుక బయటకు వస్తుంది, కంకర మొత్తం పైకి తేలినాయి. పిల్లలు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు స్లిప్ అయి పడి వాళ్ళకు ముక్కులకు, చేతులకు, కాళ్ళకు దెబ్బలు తాకుతున్నాయి. ముసలి వాళ్ళు కూడా చాలామంది ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఆ బురదలో జారి కాళ్ళు, చేతులు చాలామందికి ఇరిగాయి. అవి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం, కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. మేము బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా జారి పడడం, ప్లస్ లారీలు ఇటు వెళ్ళే అపార్ట్మెంట్ కట్టేటప్పుడు లారీలు వెళ్ళాయి, ట్రాక్టర్లు వెళ్ళినప్పుడల్లా దిగపడడం, అవి తీయడానికి మళ్ళీ ఒక రోజు మొత్తం పట్టడం, అట్లా లొందలు మొత్తం రోడ్డు అంతా గతుకులానే ఉంది. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు ఈ రోడ్డు వేయాలని మేము కాలనీవాసులం, వెంకటేశ్వర కాలనీవాసులం అందరం అధికారులను అడుగుతున్నాం. రామగుండం 26వ డివిజన్లో రోడ్డు కథ ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది. నేను ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు వేయించాలని, ఇప్పుడు నాకు సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్తున్నారు. కానీ తీరా చూస్తే మళ్లీ కంకర తేలిన గుంతల రోడ్డే మిగిలింది. దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యే ఏం పట్టనట్టు ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.